గుడ్ ఈవినింగ్ అందరికీ. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. కోర్టు విషయం ఏమైంది అని. నేను కూడా చాలా ఆతృతతో లాయర్ గారికి ఫోన్ చేసుకుంటూ వివరాలు తెలుసుకుంటూ తర్వాత ఈ ప్రజా దర్బార్లో జరిగిన విషయం కూడా నేను విన్నాను. శివయ్య సార్తో పబ్లికేషన్ సార్ శివయ్య సార్తో చెప్పినారు, నేను కూడా విన్నాను. కాబట్టి మనం ఇంకా చివరి అవకాశం ఒకే ఒకటి, కోర్టు ద్వారా మనకి ఆ దేవుడు జడ్జి గారు మా మనసు మార్చి నిజాయితీ అయినటువంటి తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వాన్ని లోకేష్ సార్ గారిని కానీ, చంద్రబాబు సార్ గారు కానీ, పవన్ కళ్యాణ్ సార్ గారికి అందరికీ ముగ్గురికి ఎక్కడ కనబడిన వినతి పత్రాలు ఎక్కువగా ఇవ్వండి. అదేవిధంగా ట్విట్టర్ ద్వారా కూడా కొన్ని మెసేజ్లు ఎక్కువగా పోస్ట్ చేయండి. చివరగా హైకోర్టులో అయితే కేసు విషయం మనది ఫైల్ అయింది. ఈరోజు 5వ తేదీ నంబరింగ్ కూడా వచ్చింది, ఫైల్ అయిందని చెప్పినారు. నాకు లాయర్ గారికి నేను ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాను ఈరోజు సాయంత్రం. నేను ఈ రోజంతా కూడా వీడియో చేయలేకపోగల కారణం బిజీగా బయట తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా డిఎస్సికి అప్లై చేయాలి, మళ్ళీ డిఎస్సి గురించి కూడా పోరాడాలి. అనేక క్రమంలో ఇన్ని రోజు కూడా ఒక్కరోజు కూడా నేను బుక్ తీసి చదవటం లేదు. కాబట్టి నా బాధ కూడా ఉద్దేశించుకొని కూడా మీరందరూ మన్నిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకు వీడియో చేయలేదు, అవుట్ ఆఫ్కి వెళ్ళిపోయినారా, ఏదో నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు నా గురించి. అట్లా అనుకోవద్దండి. నేను హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా నిజంగానే మనం కేసు విషయంలో ముందుకెళ్ళడం జరిగింది. అలా ముందుకెళ్ళిన క్రమంలో ఖచ్చితంగా మనకు న్యాయం చేకూరుతుందని, ఏదో ఒక అంశంలో, అది 90 రోజుల అంశం కావచ్చు, టెట్ అంశం కావచ్చు, 47 ఇయర్స్ ఏజ్ అంశం కావచ్చు, 40% కావచ్చు, ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా కావచ్చు, ఏదైనా ఒక అంశంతో అడ్డగించి ఖచ్చితంగా మనకైతే పోస్ట్ పోన్ జరుగుతుంది. ఖచ్చితంగా పరోక్షంగా కూడా మనకి ప్రభుత్వం సహాయం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం. వచ్చే లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్లలో ఈ విషయంగా మీరందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే 98% మంది మనమంతా బాధపడుతున్నాం, తగిన సమయం కావాలి, తగిన నిడివి కావాలని. అయినా కానీ ఈ ప్రభుత్వం ఇలా ముందుకెళ్ళడం ఇదైతే ఎంతవరకు న్యాయం అయితే మాత్రం కాదు. కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి చేరదీసే కొంతమంది చాలామంది మనుషులు, ప్రత్యర్థులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి నేను తెలియజేసిన అంశం ఏమనగా, ముఖ్యంగా మీరు ఎటువంటి విషయాలు ప్రెజర్ తీసుకొని ఇటువంటి విషయాల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చే విధంగా ప్రభుత్వానికి సిఫార్సులు చేయవద్దండి. టైం ఇవ్వండి, తగిన గడువు ఇవ్వండి అని ఎన్నోసార్లు మరొక్కసారి ఆ వీడియో ద్వారా తెలియజేయడం ఏమంటే, మీరు పలానా రోజు పంచభక్ష పరమాన్నం పెడతాం, మరొక్కసారి చెప్తున్నాను ఈ అంశం, పలానా రోజు పంచభక్ష పరమాన్నం పెడుతున్నా అని చెప్పేసి 100 సార్లు చెప్పినా తగిన సమయం ఇవ్వకుండా పంచభక్ష పరమాన్నం పెట్టి 1 నిమిషంలోనే ప్లేట్ తీసేస్తే మనకి ఎంత బాధగా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. మీరు పెట్టినారు, దాన్ని తిని జీర్ణించుకోవడానికి తగిన నిడివి కావాలి. అదేవిధంగా ఈ డిఎస్సి కూడా మంచి నోటిఫికేషన్ ఇచ్చినారు, దాన్ని చదువుకొని రివిజన్ చేసుకొని రాయడానికి మంచి తగిన సమయం కావాలి. ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ జరిగేదానికి 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్కి ఎగ్జామ్స్కి మధ్య నిడివి 6 నెలలు ఉంటుంది. అదేవిధంగా మన డిఎస్సిని ఏపీ సివిల్స్ అంటారు. కాబట్టి దీనికి కూడా 90 రోజులు తక్కువ లేకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ నుంచి డిఎస్సి ఎగ్జామ్స్కి 90 రోజులు తక్కువ లేకుండా తగిన సమయం ఇవ్వాలని, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ చేయాలని ఖచ్చితంగా మేమైతే చేతులు జోడించి వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇక కేసు విషయానికి వస్తే, ప్రజా దర్బార్లో మనం పోరాడినాము. థ్యాంక్ యూ. పోరాడిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక కేసు విషయానికి వస్తే, ఈరోజు 5వ తేదీ కేసు అయితే జడ శ్రవణ కుమార్ సార్ తరఫున కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. కేసు నంబరింగ్ కూడా వచ్చింది, ఫోన్ చేసి చెప్పినారు. తర్వాత
ఆ కేసు ఈ హీరింగ్ త్వరలోనే వీలైతే బుధవారం కూడా రావచ్చు. వేచి చూద్దాం. కేసు విషయం చెప్పేసినాను కదా ఒక్క మాటలో. మీరు మరొక అంశం నా నుంచి మీకు తెలియజేయడం ఏమనగా, రోజు రోజుకి మీరు అనేక యూట్యూబ్లో చూస్తూ ఉంటే అనేక వీడియోలు వస్తూ ఉంటుంది. అదిగో టెట్, అదిగో డిఎస్సి, తగిన సమయం 90 రోజులు, ఏజ్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని స్ట్రెస్ చేస్తూ వీడియోలు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ థంబ్నెయిల్ చూస్తానే మనం చూడాలనిపిస్తుంది. వీడియోది యాంగ్జైటీ ఉంటుంది, తీరా చూస్తే ఆ వీడియోలో ఏమీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఒక్క రోజులో మరొక్కసారి మాటిస్తున్నాను, హామీ ఇస్తున్నాను. ఒక్క రోజులో ఒకే వీడియో చేస్తాను. అది కూడా ఆ రోజంతా జరిగిన విషయాన్ని కన్క్లూషన్ చేసుకుంటూ మంచి రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, రిలయబిలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వాస్తవమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని ఒక్క వీడియో ఫాలో అయితే చాలు, సరిపోతుంది. ఎందుకంటే మీరు అనేక వీడియోలు చూస్తూ ఉంటే మీ మైండ్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది చదువు మీద కాకుండా. దానివల్ల యాంగ్జైటీ, ఒత్తిడి, అనేక విషయాలకు గురయ్యి మానసికంగా కూడా మీరు స్టెబిలిటీగా కాన్సన్ట్రేషన్ పొందలేరు చదువు మీద. కాబట్టి నేను కూడా ఈ రోజంతా తెల్లారి నుంచి చాలా బిజీ కార్యక్రమంలో ఉన్నాను. ఇప్పుడు రూమ్కి వచ్చి ఫ్రీ అయ్యి కొంచెం వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మనకైతే కేసు పరంగా నంబరింగ్ వచ్చింది. మరొకసారి చెప్తున్నాను, ఎవరైనా ఆన్లైన్లో చెక్ చేసుకుంటామని చెప్పిన వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు, చూసుకోండి. ఈరోజు 5వ తేదీ 5వ నెల 2025న కేసు నంబరింగ్ అయింది, ఫైల్ అయింది. కాబట్టి అది హీరింగ్కి వచ్చే నాటికి ఆ జడ్జి గారి మనసులో కూడా మనమందరూ దేవుడు మనసు మార్చి మనమందరూ బాధలు విని 98% బాధలు విని ఆ జడ్జి గారి ద్వారా కూడా మనకందరికి న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇక మీరు నిశ్చింతంగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. చదువుకోండి. డైలీ ఏదో ఒక వీడియోలో నేను చేస్తూ ఉంటాను. ఈ ఒక వీడియో ఫాలో అవ్వండి చాలు. ఇంకో అనేక మార్లు వీడియో థంబ్నెయిల్ బాగుంది, అసలు నాకు థంబ్నెయిల్ పెట్టడం కూడా చేత కాదు. ఎందుకంటే యూట్యూబ్లో, వాట్సాప్లలో కొద్ది మందికే మాత్రమే చేరవేస్తాను. కాబట్టి ఇలా వీడియో ద్వారా అయితే ఎవరికైతే విల్లింగ్ ఉంటుందో, ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు చూస్తారు. ఇష్టం లేని వాళ్ళు చూడరు. గ్రూప్లో నేను పెట్టిన కామెంట్స్కి ఇక కొంతమంది, అది కొద్దిమందే చూస్తారు. దానికి నేను మళ్ళీ మీరు ఏదేదో కూడా చెప్తా ఉంటారు. అదైతే కూడా అవాస్తవం. అదంతా కూడా అవాస్తవమే. నేను చెప్పేది ప్రతి ఒక్కటి నిజమే. నిజం ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను. అబద్ధమైతే నేను వీడియో చేయదలుచుకోలేదు. ప్రతిరోజుకి ఒక 2-3 వీడియో కూడా చేయదలుచుకోలేదు. ఒక రోజులో ఏం జరుగుతుందనే విషయాన్ని పరిగణించుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడతాడు నా బాధ్యత. ప్రతి తెల్లారి నుంచి మధ్యాహ్నం ఏం జరుగుతూ ఉంది, 3 గంటలకు ఏం జరుగుతూ ఉంది, 4 గంటలకు ఏం జరుగుతూ ఉంది అని గంటకి తెలుసుకుంటే అదంతా మనకి ఒక విధంగా మనము ఒక రూట్లో వెళ్ళిపోయినట్టు, అది మనం డిప్రెషన్లో గురైనట్టు, అది ఒక విధంగా మనం నెగిటివ్ దోవలో తోసినట్టే. కాబట్టి అవంతా చూడకుండా ఈ ఒక్క వీడియో చూడండి. మీరు ఏమైనా చూసుకోండి, పర్వాలేదు. నేనైతే కొన్ని అబ్జెక్షన్లు అయితే చేయకూడదు, తప్పది. మీకు రిలయబిలిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కోర్టు నుంచి ఇంకేదైనా విషయాలు నేను ఏం తలుచుకున్నా వాస్తవానికి దగ్గరగానే చెప్తాను, వాస్తవాలే చెప్తాను. వాస్తవానికి ఎందుకురా దగ్గర అని చెప్తున్నానంటే కొన్ని విషయాలు బయటికి చెప్పాల్సి వస్తుంది, చెప్పకూడని అంశాలు కూడా ఉంటుంది. అవన్నీ మనసులో పెట్టుకొని ప్రత్యక్షంగాను ఎట్లా ఒకట్లా ఖచ్చితంగా ఈ వీడియోలో ఇండైరెక్ట్గా నేను తెలియపరుస్తాను. అది మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇక కేసు గురించి ఇంకా హీరింగ్ రాబోతుంది, వెయిట్ చూద్దాం. హీరింగ్కి ఎప్పుడు వస్తుందంటే అప్పుడు మరొక వీడియో కూడా చేస్తాము. రేపు కూడా ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా ఒక 5 నిమిషాలు తెలియజేస్తాను. కాబట్టి మీరు ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కోర్టు విషయంగా కేసు అయితే ఫైల్ అయిపోయింది దిగ్విజయంగా. ఇక మనకు కావాల్సింది హీరింగు, జడ్జి తీర్పు. ఆ తీర్పు కోసం 1000 కళ్ళతో వేచి చూద్దాం. అందరిని దేవుడిని ప్రార్థించండి, దేవుడిని కోరుకోండి. మనం కోరుకుంటే 98% ఏమి ఎందుకు కాదు, ఏదో 1 or 2% కోరుకుంటే వాళ్ళు జరిగేది ఏంది? మనం 98%, 99% కోరుకుంటే మనం కోరుకునేది జరగకపోవడం ఏంది? మన మాటల్లోనే నిజాయితీ ఉంది, మన మనసులోనే నిజాయితీ ఉంది. కాబట్టి నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది అని మనం నమ్ముతున్నాము. ఇంకో విషయం, అందరికీ చేతులెచ్చి జోడించడం ఏమనగా, కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు, ప్రభుత్వానికి తప్పుడు దోవ చూపించే వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు ఏమంటే,
మీరు చెడ్డవాళ్ళని నేను చెప్పటం లేదు. దయచేసి మా మీద కూడా కొంచెం కనికరం మన్నించి ఈ విషయం పరంగా ప్రభుత్వానికి తప్పుడు నిర్ణయాలు తీసుకుని వెళ్ళొద్దండి. తగిన సమయం గడువు కావాలని కోరుకుంటున్నాము. ఆ క్రమంలోనే ప్రతి సమస్య క్లియర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. ఫ్రెషర్స్ స్కెడ్యూల్ చేయడం, 47 ఇయర్స్ పెంచడం, 40%కి జనరల్ వాళ్ళకి 40% తగ్గించడం. అసలు జస్ట్ క్వాలిఫై పాస్ మార్కులతో ఏ అర్హతతో డిఈడి బీఈడి చేయించుకున్నారో అదే అర్హతతోనే డైరెక్ట్ డిఎస్కి ఎలిజిబుల్ చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెడితేనే మనందరికీ న్యాయం జరుగుతుందనే విషయాన్ని మనం మర్చిపోతున్నాము. 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ కానీ జరగకపోతే ఖచ్చితంగా మనకి అన్యాయమే జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఆ విషయంగా కూడా కొన్ని రిప్రజెంట్లు ఇవ్వండి. మనకి మంచి జరుగుతుంది. కోర్టు ద్వారా పరోక్షంగా ప్రభుత్వం కూడా మనకి మంచి చేస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇక మీదట మీరు ప్రశాంతంగా డైలీ చదువుకోండి. ఏదో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నేను వీడియో చేస్తాను 1 డేలో. ఆ వీడియో చూడండి. నన్ను నమ్మిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరెవరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటారో చూసుకోండి, పర్వాలేదు. దానివల్ల ఎక్కువ మోర్ వీడియోస్ చూస్తూ ఉంటే మీరు నిజంగానే స్ట్రెస్కి గురయ్యి, మానసిక ఒత్తిడికి గురయ్యి, ఫ్రస్ట్రేషన్కి గురయ్యి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. కాబట్టి నేను ఏదైతే పాటించదలుచుకున్నానో అదే మీకు కూడా చెప్తున్నాను. రోజంతా బాగా చదువుకొని వీలైనంత వరకు ఎక్కువ కాన్సన్ట్రేషన్తో సాయంత్రమో ఎప్పుడో మధ్యాహ్నమో ఎప్పుడు వీలున్నప్పుడు ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఒక వీడియో చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, కోర్టు విషయం ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతుంది అనే అంశంలో 2 లైన్లు చెప్తాను, సరిపోతుంది. సూటిగా సుత్తి లేకుండా. మిగిలిన వాళ్ళు కొంతమంది ఏదోదో సాగదీసి మాట్లాడతారు, ఏదోదో చెప్తారు యూట్యూబ్ ఛానళ్ళలో. అదంతా వాళ్ళు నిడివి పెంచడం కోసమా, వ్యూస్ కోసమా అనేది నాకైతే అర్థం కాలేదు. ఇక్కడైతే ఏం జరిగిందండి, 2 మాటలు చెప్తున్నాను. కేసు ఫైల్ అయింది 5వ తేదీ మే 2025న. ఇక రావాల్సింది మనకి హీరింగ్లో మనకు మంచి జరగాలని గట్టిగా దేవుడిని ప్రార్థిద్దాం, కోరుకుందాం. మనం అందరూ మంచిగా కోరుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మంచి పక్కన దేవుడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. వేచి చూద్దాం. థ్యాంక్ యూ. బాగా చదువుకోండి. నేను కూడా చదువుకుంటాను. థ్యాంక్ యూ.